ఎస్ఎన్ తెలుగు న్యూస్. అనకాపల్లి మండలం తుమ్మపాలలో శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో తుమ్మపాల పురవీధులలో తిరుగుతూ గడప గడపలోనూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ జనసేన అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో అడుగడుగున ప్రజలు కొనుతాలకు హారతులు పడుతూ ఘన స్వాగతం పలుకుతూ మీ గెలిపే మా జీవితాలకు మలుపు, మా ఓటు మీకే అంటూ భరోసా ఇచ్చారు. పలు ప్రాంతాల్లో కొనుతాల ప్రసంగిస్తూ 15 ఏళ్ల విరామం తర్వాత ఈ రోజు రాజకీయాల్లోకి రావడం కారణం పవన్ కళ్యాణ్ అని, రాజకీయాల్లోకి రాను అనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నా ఆశయాలకు దగ్గరగా ఉండడంతో జనసేన పార్టీతో మళ్లీ రాజకీయాల్లోకి రావడం జరిగిందని అన్నారు. ఒక ఛాన్స్ అని అడిగిన జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చేశాడని, మద్యపానం నిషేధం చేస్తానని, మద్యపానం నిషేధం చేసిన తర్వాతే మరలా ఓటు అడగడానికి వస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు ఓటు ఏ విధంగా అడుగుతాడని, బినామీ పేర్లతో సారా వ్యాపారం చేస్తూ కోట్లు గడుస్తున్నాడని, మన ప్రాంతంలో మనం ఎన్నుకున్న మంత్రి పరిశ్రమల మంత్రి అయ్యుండి కూడా ఏ ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు, ముఖ్యమంత్రి ఏ అభివృద్ధి చేశాడో మీకు తెలుసా అని ఎదేవా చేస్తూ మన ప్రాంతం గంజాయి, మాదక ద్రవ్యాలు, మైనింగ్, భూ కబ్జాలు పరంగా అభివృద్ధి చేశాడని, ఇటువంటి పరిపాలన మనం గతంలో ఎన్నడూ చూడలేదని తెలిపారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెట్రోల్లో కలిపేటువంటి ఇథైల్ యూనిట్ ప్రారంభిస్తామని, ఈ మాట వారాహి విజయబేరి యాత్రలో పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగిందని, ఖచ్చితంగా ఇది అమలు పరుస్తామని, మళ్లీ మన ప్రాంతం రైతులకు పూర్వపు రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ఇలానే మన ప్రాంతంలో కేంద్రంలో నరేంద్ర మోడీతో సన్నిహితం కలిగిన కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ని గెలిపించుకుంటే మన ప్రాంతంలో అనేక పరిశ్రమలు తీసుకురాగలమని, దాని వలన మీ పిల్లల నిరుద్యోగ సమస్య తీరుతుందని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో సినీ హాస్య నటుడు శకలక శంకర్ మాస్ గెటప్, ముఠా మేస్త్రి గెటప్ తో జనసేన పాటలకు ప్రచార రథంపై స్టెప్పులు వేస్తూ ఆహుతులను ఆకర్షించారు. ప్రజలు, యువత శంకర్ తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా మన బొజ్జన్న కొండకెళ్లే తోవలో 20 లక్షల రూపాయలు ఇచ్చి గ్రావెల్ రోడ్డు ఆయన ఆయంలో తీసుకొచ్చింది. మన గ్రామంలో మురుగునీరంతా మన గ్రామంలోనే ఉండిపోయిన పరిస్థితిలో దానికి సుమారుగా కోటి, ఇప్పుడు రామ్ కుమార్ గారు చెప్పారు, 1,30,00,000 రూపాయలతో మురుగునీరు కాలువను అభివృద్ధి చేయడం జరిగింది. ఎస్సీ కాలనీలో 98 లక్షల రూపాయలతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ని సర్వతోముఖాభివృద్ధి సాధించాలి. మీలాంటి వాళ్ళంతా కూడా ఉండాలి. మనం కలిసి పోరాటం చేద్దాం, కలిసి నడుద్దామని ఏవైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో వారి మాట మీద గౌరవంతో నిలబడినటువంటి వ్యక్తి.
10 సంవత్సరాలుగా ఏ పదవి ఆశించకుండా ప్రజా ప్రయోజనాలే, ఈ రాష్ట్ర ప్రయోజనాలే తన ప్రయోజనాలు అనుకున్నారు. ఈ రోజు కూడా పదవి కావాలని కోరుకోలేదు. ఆయన పదవి కావాలని కోరుకుంటే కేంద్ర మంత్రివర్గం నుంచి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వరకు కూడా అయ్యే అవకాశం ఉంది. కానీ వాటి గురించి ఆశించలేదు. ఈ రోజు కూడా ఈ రాష్ట్రం బాగుండాలనే 2014లో రాష్ట్ర విభజనలో చేసి ఒక పార్టీకి కొమ్ము కాస్తూ పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు రాజీనామా చేయకుండా రాజకీయాలకు అతీతంగా ఉంటే వాళ్ళకి 10,000 ఇచ్చి వాళ్ళనే కొనసాగించే కార్యక్రమం చేస్తాం. మంచి స్థానం సంపాదించారు. పార్లమెంట్ లో కూడా దానికంటూ ఒక ప్రత్యేక స్థానం కల్పించుకొని అదేవిధంగా విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అదేవిధంగా స్వాగతం పలికిన తిప్పాల గ్రామ ప్రజలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మీ అందరి ముందుకు రావడం జరిగింది. వాస్తవానికి నేను రాజకీయాల్లో కొనసాగాలని కూడా అనుకోలేదు. అటువంటి తరుణంలో మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం, ప్రత్యక్ష రాజకీయాలు కాదు ఎన్నికల రాజకీయాల్లో కూడా కేవలం విమర్శించాలనే ఆలోచనతో వీళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారండి? ఈ షుగర్ ఫ్యాక్టరీ తిప్పడానికి కాదు, షుగర్ ఫ్యాక్టరీ మూత పెట్టడానికి. వీళ్ళు పదవులు ఆ రకంగా ఉపయోగించుకున్నారు. ఇటువంటి వ్యక్తులు సరైనటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒక శపథం పొందారు. మళ్ళీ రాష్ట్రంలో ఇటువంటి రాక్షస ప్రభుత్వాన్ని గద్దెదించాలి, గద్దె తెచ్చకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని శపథం చేశారు. ఈయన గద్దె తెచ్చకపోతే నా పార్టీ జనసేన పార్టీ కాదని శపథం చేశారు. అంతేగాని నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని శపథం చేయలేదు ఆయన. ఈ రోజు ఆయన శపథం చేయడమే కాదు, చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని కూడా కలిపి ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలనే కార్యక్రమంతో కంకణ కొట్టుకున్నారు. కంకణ కొట్టుకోవడమే కాదు, అధికారంలోకి వస్తే ఏం చేయాలన్నది కూడా వారు నిర్దేశించారు. ఇప్పటికే మీ అందరూ కూడా తెలుసు. ఈ రోజు ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిని నడిపించేటువంటి కీలకమైనటువంటి బాధ్యత తీసుకోబోతున్నారు. ఈ రోజు ఏదైతే హామీలు ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు, అది ఏదైతే 3,000 రూపాయలు 60 సంవత్సరాలు దాటిన వారు పెన్షన్తో ఆ 3,000 రూపాయలు రేపు 7 నెలలు ఇచ్చి నెలకి 4,000 రూపాయలు చొప్పున మీకు ఇవ్వడం జరుగుతుంది, మీ ఇంటికే ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను కొనసాగిస్తూనే మీకు 4,000 రూపాయలు మీ ఇంటికే వచ్చి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు వాలంటీర్లకు 5,000 రూపాయలు ఇచ్చి గాడిని చాకరీ చేస్తున్నారు. ఈ రోజు మనం అయితే ఆ వాలంటీర్కి 5,000 కాదు 10,000 రూపాయలు నెలకు దోట ఇవ్వబోతా ఉన్నాం. చాలా మంది రాజీనామాలు చేసి ఒక పార్టీకి కొమ్ము కాస్తూ పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు రాజీనామా చేయకుండా రాజకీయాలకు అతీతంగా ఉంటే వాళ్ళకి 10,000 ఇచ్చి వాళ్ళనే కొనసాగించే కార్యక్రమం చేస్తాం. రాక్షస ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, మంచి రాజ్యాన్ని స్థాపించాలి, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ని సర్వతోముఖాభివృద్ధి సాధించాలి. మీలాంటి వాళ్ళంతా కూడా ఉండాలి, మనం కలిసి పోరాటం చేద్దాం, కలిసి నడుద్దామని ఏవైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో వారి మాట మీద గౌరవంతో ఈ రోజు మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ రోజు ఒక నిస్వార్థపరుడు, ఒక నీతి, ఒక నిజాయితీకి, ఒక ధర్మానికి నిలబడినటువంటి వ్యక్తి 10 సంవత్సరాలుగా ఏ పదవి ఆశించకుండా ప్రజా ప్రయోజనాలే, ఈ రాష్ట్ర ప్రయోజనాలే తన ప్రయోజనం అనుకున్నారు. ఈ రోజు కూడా పదవి కావాలని కోరుకోలేదు. ఆయన పదవి కావాలని కోరుకుంటే కేంద్ర మంత్రివర్గం నుంచి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వరకు కూడా అయ్యే అవకాశం ఉంది. కానీ వాటి గురించి ఆశించలేదు. ఈ రోజు కూడా ఈ రాష్ట్రం బాగుండాలనే 2014లో రాష్ట్ర విభజనలో రాష్ట్రం నష్టపోయింది. కాబట్టి పరిపాలన దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వాలని, కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలని
వీళ్ళిద్దరు కూటమికి మద్దతు ఇచ్చినటువంటి మహనీయుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు మద్దతు ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా 5 సంవత్సరాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఆయన ఏ పదవి తీసుకోలేదు. అదే ఇంకొకరైతే పదవి తీసుకొని ఉండేవారు, మంత్రి పదవి అయి ఉండేవారు. కానీ ఆయన అదే ఆశించలేదు. నిజంగా పెద్ద సంపాదన అనుకుంటే ఆయన సినిమాల్లో నటిస్తే 1000 కోట్ల రూపాయలు సంపాదించి ఉండేవారు. ఈ రోజు నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా, ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల గురించి కష్టపడుతున్నటువంటి వ్యక్తిగా, ఈ రోజు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కావాలని కోరుకున్నటువంటి వ్యక్తిగా, ఒక నిస్వార్థ రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే గర్వంగా చెప్పొచ్చు.